హలో ఆల్, అందరికీ హ్యాపీ 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 క్రిస్మస్ అండి. సో ఈరోజు అయితే నాకెందుకో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏంటంటే ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు మంచోడు, దేవుడు చెడ్డోడు ఇలాంటివి ఏంటి ఉండవు. ఏ దేవుడైనా ఒకటే. సో నువ్వు నమ్మిన నమ్మకం బట్టి ఉంటుంది, నువ్వు నమ్మే దీన్ని బట్టి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నేను పుట్టిన దగ్గర నుంచి క్రిస్టియన్ 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 స్కూల్స్, క్రిస్టియన్ కాలేజ్, క్రిస్టియన్ అంతా. కానీ పెరిగిందంతా ఒక పల్లెటూరులో, ఒక అమ్మవార్లు ఇవి అవి అవన్నీ తెలిసిన ఏరియాలో, అలాంటివి ఎక్కువ నమ్ముకున్న నమ్మకాలు ఉన్న ఏరియాలో పుట్టి పెరిగాను. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ యేసుప్రభుని నమ్మాను. సో ఎలా నమ్మిదనంటే, నమ్మడం అంటే ఏం లేదు, నార్మల్. అంటే స్కూల్లో ఏవో ప్రైడ్స్ అయితే వెళ్ళడం, లేదా సాంగ్స్ పాడడం. అండ్ స్కూల్ డేస్లో ఏంటంటే క్లాస్ లీడర్ కాబట్టి స్టేజ్ మీద పాటలు పాడుతాం, ఇది అది అవన్నీ అయ్యేవి. సో అలా అప్పుడు కూడా అంత నమ్మకం ఏం లేదు. అంటే అందరూ చేస్తున్నారు కదా, చేశాను, అలా 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 అంతేగాని అంత డీప్గా ఏమీ లేదు. సో అదంతా అయిన తర్వాత, నా డిగ్రీ టైంలో నాకు పెళ్ళి సెట్ అయిన తర్వాత, నేను తిరగని చోట్లేదు. నా పెళ్ళి టైంలో మేము మనీ కోసం సఫర్ అయింది. సో ఆ టైంలో ఎవరో తెలీదు మనిషి, ఆ మనిషి మా ఇంటికి రావడం, అతను పాస్టర్ అనమాట. సో అతను మా ఇంటికి రావడం, మీరు ఊహించిన విధంగా నీ పెళ్ళి అయితే నీ జరుగుతుంది, వాళ్ళెవరో నీకు తెలీదు, నువ్వేనాడో చూసి ఉండవు, కానీ వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బుతో నీ పెళ్ళి అయితే జరుగుతుంది. సో ఎలాంటి గోళ్ళు లేకుండా జరుగుతుంది అనేసి ఒక అతను చెప్పేసి వెళ్ళారనమాట. సో అతను ఏంటంటే మా ఇంటి ఆపోజిట్ వాళ్ళ ఇంటికి ప్రేయర్ చేయడానికి వచ్చేవాళ్ళు, పాస్టర్. సో ఆ రోజు ఎందుకు వచ్చారో తెలీదు. మేము అప్పటికి ఇలా లోన్లు విషయంలో ఇటు అటు తిరిగేసి ఇంటికి వచ్చి కూర్చున్నాం. సో వచ్చి, నువ్వు ముక్కు మొహం తెలియని వాళ్ళు నీకు సాయం చేస్తారు, అమౌంట్ అంతా కాకపోయినా సగమైన నీకు ఆ పెళ్లి టైంకి టెన్షన్ లేకుండా చేస్తారు అని చెప్పేసి ప్రేయర్ చేసి వెళ్ళారనమాట. సో నా పెళ్లి దగ్గర పడిపోయింది, పెళ్లి వచ్చేసింది ప్రధానం. సో ప్రధానం టైంలో ఇంట్లో రూపాయి లేదు. అంటే మేము లోన్ పెట్టింది కొంచెం 3 months ఎక్స్ట్రా అవుతుంది, ఇది అని అన్నారు. సో పెళ్ళి ప్రధానం సార్ ఇంటికి వచ్చేసింది, అందరు ఇంట్లో ఉన్నారు. సో ఆ రోజు మేము సగం అమౌంట్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఆ రోజు ఏమైంది అంటే, ఒక అద్భుతమనే చెప్పాలండి. సో ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆవిడెవరో మాకు తెలీదు, వాళ్ళేదో చీటీలు వేశారు, ఏదో అమౌంట్ ఆవిడ దగ్గర ఉండడం, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆవిడ రావడం, మాకు అమౌంట్ ఇవ్వడం, మేము మా అత్త వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇవ్వడం. ఇదంతా ఎలా జరిగిందంటే ఒక విచిత్రం, ఒక అద్భుతం అనే అనుకోవాలి. అంటే నేను ఆ టైంలో, అంటే ఇన్ని విధాలుగా ఎంతమందిని అడిగినా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ టైంలో నేను గట్టిగా నమ్మి ప్రేయర్ చేయడం కానీ, నాకు ఎలాగా ఏంటి అని చెప్పేసి మా అమ్మ కానీ నేను కానీ చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబు అనేది ఎలా దొరికిందంటే ఒక అద్భుతంలాగా దొరికిందనమాట. సో ఆవిడెవ్వరో కూడా నాకు తెలియదు. అండ్ తర్వాత కూడా ఇచ్చిన తర్వాత కూడా మాకు లోన్ అనేది 3 months కాదు 6 months అయింది రావడానికి. హౌస్ లోన్ పెట్టి ఇలాగా మనీ తీసుకున్నాం. సో ఆ 6 months కూడా ఆవిడ పల్లెత్తి మాట కూడా అనలేదు, ఒక ఇంట్రెస్ట్ అడగలేదు, మా దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా ఆ లోన్ అయినంత వరకు మాకు ఒక ఫోన్ కాల్ ఏమీ లేదు. లోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేమే ఆ అమౌంట్ పట్టుకొని మా అమ్మ వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పింది అనమాట. సో ఇలా ఉంటుంది. అంటే నేను ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నానంటే, సో మీరు ఏ దేవుడైనా సరే ఒకటే, నువ్వు పాపాలు చేయకుండా దీపాలు పెట్టకు, పాపాలు చేసి దీపాలు పెట్టకు, చెయ్యకుండా పెట్టు, చెయ్యకుండా నమ్ము, నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. నువ్వు ఏ దేవుడు అనేది సెకండరీ. నువ్వు ఒకరు నమ్ముతున్నావు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. గట్టిగా నమ్ము, గట్టిగా అనుకో. అంటే ఇప్పుడు గట్టిగా నువ్వు అనుకో జరుగుతుంది అని అంటారు కదా, అలాగా గట్టిగా ఒక దేవుడి దగ్గర నువ్వు నమ్ము. సో అది అలా జరిగింది, ఒక అద్భుతంలా అయ్యింది. అది నేను ఎప్పటికీ మర్చిపోను. సో ఆ తర్వాత నా పెళ్ళైన తర్వాత నార్మల్గా మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో పెద్ద అమ్మవార్లందరూ చాలా పవర్ఫుల్. సో ఆ అమ్మవారిని కూడా నేను ఏనాడు నమ్మలేదు. దగ్గర 5th year నా పెళ్ళయి, ఏనాడు నేను నమ్మలేదు. 4 years వరకు నేను నమ్మలేదు.
ఈ ఇయర్ ఈ 2025లో నమ్మకం మొదలయ్యింది. అంటే నువ్వెందుకు నమ్మవు నన్ను అన్నట్టు ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో రకాలుగా నాకు చెప్పడం, ఎవరో రూపంలో చెప్పడం, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ రూపంలో నాకు చెప్పడం. సో ఆ రకంగా సరే 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 అని చెప్పేసి ఎలాగా ఇంటి ఇలా వెలుపులే కదా అని చెప్పేసి నమ్మకం మొదలైంది. అది కూడా ఎలా అంటే నమ్మాము అంటే మనస్ఫూర్తిగా నమ్మాలి. ఏదో మొక్కుబడు నమ్మడాలు ఇలాంటివి ఏమి చేయకూడదు. సో మనస్ఫూర్తిగా నమ్మాలి. సో ఇప్పుడు కూడా ఈ సెకండ్ టైం మా అత్తవారు అమ్మవారిని కూడా నేను నమ్మింది చాలా మనస్ఫూర్తిగా నమ్మాను. నమ్మిన ఈ సంవత్సరం అనేది నాకు ఎన్నో విచిత్రాలు, ఎన్నో అద్భుతాలే. అంటే ఇలా కూడా నిజంగా మనిషికి నేనున్నాను, నీతోటే ఉన్నాను, నువ్వు నమ్ము, నువ్వు నన్ను మొక్కు, నన్ను కొలు, ఇది అంటే ఇన్ని రకాలుగా చెప్తూ సలహాలు ఇస్తూ, నేను అడిగిన ప్రతిదానికి సమాధానం ఇస్తూ, నేను బాధపడిన ప్రతిదానికి ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, ఇది నెక్స్ట్ ప్రాసెస్ అన్నట్టు ప్రతిదీ సమాధానం చెప్పు, ఇలా చెయ్యు, నువ్వు ఇలా ఉండు అన్నిది నాకు ఇదొక అద్భుతం అనిపించింది. అంటే నేను ఒకటి, ఏ దేవుడైనా సరే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్ము. నువ్వు నమ్మి నువ్వు నీ బాధనే షేర్ చేసుకుంటావో, నీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటావో, ఏది షేర్ చేసుకున్నా సరే ఆ దేవుడు ఎవరు అనేది సెకండరీ. నీ ఇంటి వాళ్ళ, నీ బయట వాళ్ళ, ఎవరు అనేది సెకండరీ. ఎవరైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే. నువ్వు నమ్ము. నువ్వు నమ్మిన తర్వాత నీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. అది అనేది మాత్రమే గుర్తుపెట్టుకో. అది వస్తుంది అనేది కూడా ఆశించకుండా నువ్వు ముందడిగేయు, నీకు ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా సెకండ్. నేను నమ్మిన నా ఇంటి ఇలవేల్పులు కూడా నాకు చాలా అద్భుతాలు, చాలా రకాలుగా నాకు ఉన్నాను అనే, మేము ఉన్నాము, నువ్వు మొక్కు, నువ్వు కొలు అన్నట్టు నాకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. నేను కూడా అలాగే నమ్ముతున్నాను. సో ఇదనమాట నేను ఈ క్రిస్మస్ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఏ దేవుడైనా ఒకటే రండి, ఎవరైనా ఒకటే. మనం నమ్మే నమ్మకం బట్టి ఉంటుంది, మనం కొలిచే దీన్ని బట్టి ఉంటుంది. సో అదనమాట. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరూ ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే 2026 అనేది మీ కుటుంబాలందరికీ సుఖ సంతోషాలతో, ఏ కష్టాలు లేకుండా గడపాలని, ఎవరితో ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్తో పాటు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇదన్నమాట నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నా లైఫ్లో జరిగిన మూమెంట్స్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. చాలా అద్భుతం. అంటే నమ్మకమే మెయిన్ అండి. ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే నువ్వు నమ్ము. అంటే నేను ఎలా ఉండేదాన్ని అంటే, లైట్లే, వెళ్ళామా గుడికి, దానం పెట్టుకున్నామా, వచ్చేసామా అన్నట్టే ఉండేదాన్ని. క్రిస్టియన్ విషయంలో కూడా అలానే ఉండేదాన్ని. ఏనాడు అంత గట్టిగా నేను ఎప్పుడు మీరే అన్నట్టు లేను. అప్పుడు కూడా అందరు దేవుళ్ళు. ఎందుకంటే నేను పుట్టింది ఒక దగ్గరైనా, పెరిగింది ఒక పల్లెటూరు విలేజ్లో. ఇలాంటి దేవుళ్ళు, ఇవి దయ్యాలు, ఇవన్నీ బాగా నమ్మిన విలేజ్లో పెరిగిన దాన్ని. సో అప్పుడు కూడా నేను అంత గట్టిగా ఏమీ ఇచ్చేసేదాన్ని కాను. కాకపోతే నా పెళ్లి టైంలో నేను మొక్కులు, సో అప్పుడు నేను ఏడ్చుకొని ప్రార్థన చేసిన డేస్ అనేవి నా పెళ్లి టైంకి ఎంత బాగా యూజ్ అయ్యాయో, అది కూడా ఎవరో తెలియని మనిషి ద్వారా నీకు ఇలా అవుతుంది అంటే ముందుగానే సందేశం కూడా నాకు వచ్చేసింది, నీకు ఇలా అవుతుంది అంటే. ఇప్పుడు మనం ఎలా నమ్మగలం? ఇప్పుడు ఎవరో మనిషి సడన్ గా మన ఇంటికి వచ్చి మీకు ఇలా జరుగుతుందమ్మా, నువ్వే బాధ పడకు, నువ్వే టెన్షన్ పడకు, నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, నీ ఇంటికి నువ్వు తెలియని వాళ్ళు తెచ్చిస్తారా అంటే ఎలా నమ్మగలం? నమ్మలేం కదా. సో అలాంటి అద్భుతం అతనే ద్వారా జరిగింది. అండ్ నెక్స్ట్ నేను నమ్మిన నా దేవుళ్ళు, నా ఇంటి ఇలవెలుపులు, మా అత్తగారి ఇలవెలుపులు అనేవి అన్నీ నాకు కూడా నువ్వు నమ్ముతున్నావు కదా, నేను మీతోటే ఉంటున్నాను, నువ్వు నన్ను నమ్ము, నన్ను కొలు అన్నట్టు అది కూడా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీ అందరికి ఇదే షేర్ చేసుకుంటున్నాను. ఏ దేవుడు ఏటి కాదండి, నువ్వు ఒకళ్ళు నమ్ము, ఖచ్చితంగా నమ్ము. అది ఎంత టైం అయినా పట్టని పర్వాలేదు. టైమే తీసుకుంటుందా అంటే, నేను ఎంత నమ్మినా నాకు ఏది ఇవ్వట్లేదు, చేయట్లేదు, చూడట్లేదు ఇవన్నీ పెట్టుకోకు, ఆశించుకో, రిజల్ట్ ఆశించుకో.
నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నువ్వు మనస్ఫూర్తిగా చేయి, మనసులోని ఏ కుల్లి కపటం మాయా మోసం ఏమీ లేకుండా చెయ్యు, నీకు ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇదనమాట నా లైఫ్లో జరిగిన ఈ బెస్ట్ మూమెంట్స్. ఇవి ఎప్పుడు నేను ఎవరితో షేర్ చేయలేదు, నా ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేయలేదు. సో ఈ విషయం అనేది ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి, అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి. ఏదైనా భగవంతుడే, అది ఎవరు అనేది ఎవరు చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు, ఎలా జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. మనం మొక్కడం మాత్రమే మొక్కగలం. అది కూడా ఇప్పుడు ఒక పని చేయాలి అంటే మనం ఖాళీగా కూర్చోలేం, మన ప్రయత్నాలు కూడా మనం చేయాలి. ఒక పని జరగాలి అంటే ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. నీ మీదే భారం వేసేసానయ్యా, నీ మీదే నువ్వే చెయ్యాలయ్యా అంటే అవ్వదు కదా. నువ్వు చెయ్యు, నువ్వు మొక్కు, నువ్వు ప్రయత్నించు, రెండు చేస్తేనే నువ్వు అనుకునేది నువ్వు సాధించగలవు. సో అదనమాట. సో నేను చెప్పేదే ఈ ఇంపార్టెంట్, నా లైఫ్లో చాలా బెస్ట్ మూమెంట్స్. సో ఎప్పుడైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. సో అందరి లైఫ్స్ కూడా హ్యాపీగా ఈ వచ్చే 2026 అనేది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.